ఆ తదుపరి అసెంబ్లీలో దాన్ని సవరణకు బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పాలి. బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన బుక్కని ఎత్తగొట్టకుండా ఉంటున్నాను. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు దీని ద్వారా మనం పాజిటివ్ దృక్పథంతో పోదాం. ఇప్పుడే నెగటివ్ ఎందుకు అధ్యక్ష ఆలోచన చేయడం, నెగటివ్ గురించి ఎందుకు ఆలోచన చేయడం, పాజిటివ్ దృక్పథంతో పోదాం. బీసీ సమాజానికి మేలైనటువంటి 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుగుతుందని చెప్పి ఆలోచన ముందుకు పోవాలి తప్ప ఇప్పుడే నెగటివ్. ఇది రాజకీయ పరంగా మన హక్కు అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% ఒక హక్కుగా ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ అవకాశం కల్పిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నయంటుంది దానికి సమాధానం చెప్పి ఈరోజు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నారు చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పుడు సందర్భం గంగుల కమలాకర్ గారు మాట్లాడినప్పుడు నేను మా పార్టీ కూడా, మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ ఉందని, కానీ కులగాని జరిగినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొన్న అధ్యక్ష ఆ రోజు కూడా మేము అన్నాం కదా. ఈరోజు కపట ప్రేమను వద్దంటున్నారు మా మీద. ఈరోజు మా బీసీల మీద కపట ప్రేమ చూపించకండి, సవతి తల్లి ప్రేమ చూపించకండి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి ఇస్తాయంతో తేలాల్సింది వారికి ఎంత సమన్వయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొస్తే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, సామాజిక న్యాయ అధ్యక్ష మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నారు, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అధ్యక్ష. ఈరోజు బీసీలకు సంబంధించి సమన్యాయం చేయడానికి చేసే ప్రయత్నంలో మీ వంతు సహకారాన్ని అందించి ఈ ఎన్నికల్లో 42% ద్వారా ఈరోజు బీసీ బిడ్డలు అవుతారు అధ్యక్ష. ఏ పార్టీ నుంచి గెలిచినా బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో వారు చట్టసభలోకి రావడానికి చక్కటి అవకాశం మార్గం సుముఖమవుతుందని చెప్పినటువంటి ఆలోచన సహకారం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో తప్పనిసరి మేము ముందడికి వేస్తాం అధ్యక్ష. కాకినాడ డిక్లరేషన్కు మీరు కాకినాడలో 1 కోటి 2 రాష్ట్రాలు మీరు ఇవ్వలేరు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం అధ్యక్ష 10 ఏళ్ళ 1,00,000 కోట్లు బీసీలో పెట్టింది అన్నది చారాన్ని కూడా ఖర్చు పెట్టారు అధ్యక్ష. బీసీ బంధుకు ఇవ్వలేరు అధ్యక్ష. ఓబీసీ మినిస్టర్ను పెడతామని ఓబీసీకి సంబంధించిన కార్పొరేట్ చేసి అన్న పైసలు ఇవ్వలేరు అధ్యక్ష. ఈ విధంగా రాజకీయాలు మాట్లాడి మాకు కూడా రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం మా దగ్గర కూడా వారి చిట్టా వారికి సంబంధించిన మా దగ్గర కూడా ఆ అంశాలు రాజకీయ కోడలు మాట్లాడడానికి కోసం మా దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశంలోకి పోకుండా ఈ రోజు 2018 చట్ట సవరణ బిల్లు ఏదైతే 2019 మున్సిపల్ సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మేము అనుకూలమా లేదని చెప్పి ఈ డిస్కషన్ ముగించి బీసీ బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు సహకారం అందించాలని చెప్పని బీసీ సమాజ్ పక్షాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుందనేది మా వైపు కూడా ఆలోచన ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో స్వీట్లు పంచుకున్నామో సంబరాలు చేసుకున్నామో బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించి ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేనేమంటున్నా, మీరు అనేటి మన బీసీలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఈ సభలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సంతోషపడ్డ మాట వాస్తవమే, పట్టాకులు కాల్చుకున్న మాట వాస్తవమే, స్వీట్లు పంపిణీ చేసుకున్న మాట వాస్తవమే. రేపు మనము చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి ముందడుగు స్థానిక సంస్థల్లో మనం వెళ్తున్నాం చెప్పని సంతోషం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఈరోజు బలహీన వర్గాలకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనేటువంటి మాట నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ఒత్తిడి చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని దయచేసి గమనించాలని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ సభ్యులు గౌరవ మిత్రులు శంకర్ గారికి నేను చెప్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడు అన్నచ్చి మీ చెవులో చెప్తున్నాడు, ఆ స్థానంలో మీరు కూర్చోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాదు, షార్ట్ డిస్కషన్ వారు పోతున్నా చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జీల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అది అన్యాయము. ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి
మన రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు 7 రూపాయలు మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసిన అధ్యక్ష, మాకు అవకాశం వచ్చింది చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాట మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రావాలని చెప్పిన ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్లో అంతకంటే తలకొద్దరు మీటింగ్ లో కూడా బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగన్న తీరుతెన్నుల్ని మెచ్చుకున్నారు అధ్యక్ష. మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మీరు ఏం చేస్తారని చెప్పినటువంటి మీ మాటలు సరికాదు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది చేసి చూపెట్టాలని చెప్పి చదివి కోరుతున్నా అధ్యక్ష. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.